ప్రాణం ఉన్నంత వరకు జగనన్నకే ఓటు వేస్తానని ప్రజలు చెప్పడం ఎంతో గర్వించదగ్గ విషయమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఏపీఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి పేర్కొనడం జరిగింది. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డులో వాక్ విత్ మెట్టు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్థానిక వార్డు కౌన్సిలర్ లుబ్నా గజాలా, మాజీ కౌన్సిలర్ సీనియర్ నాయకులు గోనబావి సర్మస్, వార్డ్ ఇన్ఛార్జ్ నిజాముద్దీన్ ఆధ్వర్యంలో ప్రతి గడపను మెట్టు గోవిందరెడ్డి సందర్శించడం జరిగింది. కులమత రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా వాలంటీర్ల ద్వారా సుపరిపాలన అందిస్తున్న జగనన్నను మరోసారి ఆశీర్వదించామని ఆయన ప్రతి లబ్ధిదారు వద్ద విజ్ఞప్తించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా అఖండ విజయాన్ని అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. మీరు చెప్పినట్టు రోడ్ వేసినాను. ఇది మందే సాలి ట్యాంక్ పెట్టినా కొన్ని తిరిగి దగ్గరుండి వ్యాలంటీర్ దగ్గరుండి అర్థం లేదు సార్. వాడు అంటే ఇంటింటికి తిరిగే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు 27వ వార్డులో నిజాం కౌన్సిలర్ వార్డు చూస్తున్నాము. అన్ని ఆల్మోస్ట్ అన్ని మొత్తం వార్డంతా తిరిగినాయి కాబట్టి ఇంత మాకు తెలిసింది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందింది. కంపల్సరిగా ఒక 50 లక్షల రూపాయల నుంచి కొంతమంది ఇంట్లో పెడితే 15 లక్షలు అంటే అది ఆరోగ్య స్త్రీ కింద దగ్గర కలిసి దాదాపు 15 లక్షలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ నోట్లు చెప్తే ఓపెన్ ఇస్తున్నారు. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా మా ఓటంతో మా ప్రాణం ఉన్నంత కూడా దాని గురించి ఓటు వేస్తామని చాలా జనం చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్డులో మంచి మెజార్టీతో వైఎస్ఆర్సీపీ మెజార్టీ వస్తుంది. అదేవిధంగా టౌన్లో కూడా అన్ని దగ్గర ఇదే కార్యక్రమం జరుగుతుంది. అన్ని వార్డులు కూడా అన్ని కుల మత భేదాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నారు. కాబట్టి పార్టీల సంబంధం లేకుండా మా పథకాలు ఇస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా అంటే అన్హ్యాపీగా లేదు, హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని ఓట్లు కూడా ఎక్కువ మెజార్టీతో రాయదుర్గంలో కొండపై రాయదుర్గం కొండపై జెండా ఎగరవేస్తుందంటే ఎటువంటి అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో ఒకటి చెప్తుంటారంటే ప్రతి 4 నా అంటే ఒకటి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ఎప్పుడు కూడా నలుగురు చెప్తారు. కాబట్టి చెప్తా ఉంటాడు. చూడండి, ఏదో ఎమ్మెల్యేలు కూడా ఏ పార్టీలు కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు కనిపించలేదు. రాయదుర్గం మా అనంతపురం జిల్లాలో 4 ముస్లిమ్స్కి మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన ఒక జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేనే ఉప ముఖ్యమంత్రి చేసిన కూడా మన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ముస్లింకి విధంగా 4% రిజర్వేషన్ ఇచ్చింది కూడా రాజశేఖర గారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అంతా కూడా ముస్లిం పైన విశేషమైన అభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఎటువంటి ప్రశ్న అన్ని రకాలుగా ముస్లిం కమ్యూనిటీ బీదోళ్ళు ఎక్కువ కాబట్టి వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేసి జనసమితిలో కలిపేదానికి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ప్రయత్నం చేస్తారు. దానికోసం ఒకటి ముస్లింస్ అందరూ కూడా వన్ సైడ్గా మన పార్టీకి సపోర్ట్ చేసే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. జై